అంశు ఇలారా, టైం అవుతుంది, వెళ్దాం పద. ధ్రువ, నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా ప్లీజ్? అలా ఉండాలంటే నీ నీడా, మీ అమ్మ నీడా నా కూతురి మీద పడకూడదు. కుదరదు మహిత, ఇది మా పర్సనల్ టైం. మేం ప్రైవేట్గా స్పెండ్ చేద్దామని వచ్చాము. సమ్ అదర్ టైం. ధ్రువ ప్లీజ్. మళ్ళీ ఇంకెప్పుడైనా ఖచ్చితంగా వెళ్దాం. పదాంశు. బాయ్. ఏంటి మళ్ళీ అలా చూస్తున్నా? ఆఫీస్కి వచ్చిన వాడిని ఆదరించకపోయినా పర్లేదు, కానీ ఆ చూపులతోనే భస్మం చేసేస్తే ఎలా? నెల తిరిగింది కదా, నాకు రావాల్సిన మామూలు తీసుకోవడానికి వచ్చా. హలో, అకౌంట్ సెక్షనా? మా నందితకి సెటిల్ చేయాల్సిన అమౌంట్ని నా క్యాబిన్కి పంపించండి. ఏమైనా ఆడపడుచుని అర్థం మొగుడు అంటారు. అందుకేనేమో మా నందిత అంటే అంత ప్రేమ. అందరి బాగోగులు చూసుకుంటున్నావు. నువ్వు బాగున్నావు మల్లిక? ఏం బాగుంటావులే. కన్న కొడుకు పక్కన కోడలు లేదు, ఆ కొడుకు మొహంలో ఆనందం లేదు. పైగా నీ రక్తంగాని పిల్లని ఇంట్లో పెట్టుకుని సాగుతున్నావు. లోకంలో ఉన్న కష్టాలన్నీ అడ్రస్ వెతుక్కుంటూ నీ ఇంట్లోనే మకాం వేసినట్టుంది. దాస్, ఖాళీగా ఉండే బుర్రకే ఇలాంటి ప్రాసలు నీతులు గుర్తుకొస్తాయి. నీలా అసందర్భంగా మాట్లాడాలి అంటే కొత్త పళ్ళ సెట్ చేయించుకోవడానికి అన్ని సిద్ధం చేసుకునిరా. మల్లిక, నోరు జాగ్రత్త. నువ్వు మర్చిపోయినట్టున్నా, ఇప్పుడు బాల్ నా కోట్లో ఉంది. నా దగ్గర నందిత, వసుంధర ఉన్నారు. వారి బాగు కోసం నిజంగా కోరుకునే దానివే అయితే దాస్తో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడు. ఆచి తూచి మాట్లాడాలా? తూకం వేసి మాట్లాడాలా? ప్రాస వదలట్లేదు దాస్. ఇప్పుడు నేను నీకొకటి చెప్తాను. నందిత, వసుంధర నీ దగ్గర ఉన్నారు అన్న విషయం నేను కాదు, నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గరున్నంత వరకే నీకు ఈ సీను, ఈ బతుకు ఉంటుంది. ఆ గీత దాటి నువ్వొక్క అడుగు ముందుకు వేసినా నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవని నీకు కూడా బాగా తెలుసు. అయినా
ఈ మధ్య లాయర్ చుట్టూ తిరుగుతూ ఏవో పెద్ద పెద్ద సలహాలు అడిగేవంటగా? ఏంటి దాస్, షాక్ అయ్యావా? దీనికేనా? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను విను. ఇంటికెళ్ళి నందిత బుర్ర తిని సిద్ధు ఇంక లేడు, వాడు రాడు అని నమ్మించి ఏదో కొత్త ప్లాన్ చేద్దాం అనుకున్నావు కదా? మరి సక్సెస్ అయిందా లేదా అక్కడ కూడా నీ పప్పు నుడకలేదా? ఆగో, ఏదో నా కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాణ్ణి బెదిరించి ఒట్టేయించుకుని ఏదో మహా తెలివైన వాడివని సర్వస్వం సాధించేశానని అనుకుంటున్నావేమో. ఒకవేళ నన్ను జైల్లో పెట్టిస్తే ఆ కేసులో నువ్వు కూడా బుక్కై దొరికిపోతావేమోననే చిన్న ఆలోచన నీకంటే ముందు నేను పసిగట్లేననుకుంటున్నావా? గుర్తుపెట్టుకో దాస్, నీకు మాటిచ్చింది నా కొడుకు ధ్రువ, నేను కాదు. నా కోడల్ని నా ఇంటికి ఎలా తీసుకురావాలో, నిన్ను ఎక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు. ఆగు దాస్, చిల్లర తీసుకుని వెళ్ళు. మంచికి రోజు లేవు దాస్. డబ్బు కోసం వచ్చి నా దగ్గర గడ్డి తిని వెళ్ళిపోతుంటారు. పాపం అని జాలిపడి డబ్బు వద్దా అంటుంటే అలా చూస్తావేంటి? తీసుకో. ఇంకొక విషయం దాస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మొన్న మా అత్తమ్మ ఎంట్రీకి బెదిరిపోయావంట కదా? కలిసే టైంకి ఉంటావా పోతావా? బాగున్నావా వసుంధర? వసు, నీకేం అవలేదు కదా? వసు, నీకేం అవలేదు కదా? ఏంటి మహి, ఈ మధ్య ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నావు? అంతా అయోమయంగా ఉంది సుజా. అసలు ఎందుకు నన్ను చూడగానే వీళ్ళందరూ వసుంధర అని పిలుస్తున్నారు? మన ధ్రువ, అంశు కూడా నన్ను వసు అనే పిలిచారు. ఏదో పొరపాటు పడుంటారు మహి. సుజా, ఒక్కరైతే పొరపడ్డారు అనుకోవచ్చు, కానీ అమ్మమ్మ, ధ్రువ, అంశు ముగ్గురు నన్ను ఒకే పేరుతో ఎందుకు పిలుస్తున్నారు? అమ్మమ్మ చెప్పిన వసుంధర వాళ్ళ లైఫ్లో ఉన్న వసుంధర ఒక్కరేనా? అసలు ఎందుకు నాకు ఆ వసుంధర పోలికలున్నాయి? తల పగిలిపోతుంది ఆలోచిస్తుంటే. అమ్మో, ఇప్పుడు వసుంధర తన మైండ్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి ఫోర్సఫుల్గా గుర్తు చేసుకుంటే అది వసుంధరకే ప్రమాదమని చెప్పారు.
ఈ వసుంధరని ఎలాగోలా టాపిక్లో నుంచి డైవర్ట్ చేయాలి. మహి, ధ్రువ సార్ భార్య వసుంధర వాళ్ళకి దూరమై వాళ్ళ బాధలో ఉన్నారు. ప్రాణంగా ప్రేమించిన మనిషి దూరమైనప్పుడు ఆ బాధలో ఉన్న వాళ్ళకి కాస్త ఒకేలా ఉన్న నిన్ను చూసి తమ మనిషే తిరిగి వచ్చేసిందేమో అన్న భ్రమ కలగడం చాలా సహజం. కానీ ఆ పాపకి తల్లి ప్రేమ తెలీదు. నువ్వెళ్ళి అమ్మలా దగ్గరికి తీసుకున్నావు. నీ రూపంలో మల్లికా మేడంకి తన కోడలు కనిపిస్తే అంశుకి నీ ప్రవర్తనలో ఆ తల్లి ప్రేమ కనిపించింది. అందుకే ఆ చిన్నపిల్ల నిన్ను వదల్లేకపోతోంది. అక్కడున్నది కేవలం వాళ్ళ ఆరాటం మాత్రమే మహి. అంతేకాని దానికి నీకు ఎలాంటి సంబంధము లేదు. కేవలం ఆ పోలికలు ఆ పాప మీద నాకున్న ఇష్టమే వాళ్ళిలా భ్రమపడేలా చేశాయంటావా? అవును మహి, లేని బంధాన్ని ఊహించుకుని నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. వాళ్ళ బాధని అర్థం చేసుకో. నిజమే, వాళ్ళ ఎమోషన్స్ చూసి నేనే ఎక్కువ ఆలోచించేసాను అనిపిస్తుంది. థ్యాంక్స్ సుజా, నా గందరగోళాన్ని పోగొట్టావు. ఓకేనా నువ్వు? ఓకే. అమ్మమ్మ గారు నిన్ను పిలిచారు, అది చెప్పడానికే వచ్చాను. అవునా, సరే వెళ్తాను. కాస్త నాకు డైవర్ట్ అయినట్టుంటుంది. ఉమ్. ఇప్పుడు దాసాటలకి అడ్డుకట్ట వెయ్యాలి. పావులు కదపడానికి ఇదే సరైన సమయం. వసుంధరని రమ్మన్నాను కదా, నందితను కూడా అదే టైంకి రప్పించాలి. నందిత, ఒకసారి నా రూమ్లోకి వస్తావా? నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను పిన్ని. మాట్లాడాల్సింది చాలా ఉంది, ఇప్పుడే వస్తున్నాను. సరే. అమ్మమ్మ, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? నేను వత్తుతానుండండి. ఇవి ఒత్తితే తగ్గిపోయే నొప్పులు కాదమ్మా. చూడు, అక్కడ ఆ టేబుల్ దగ్గర మందుల డబ్బా ఉంది, అది తీసుకురా. అమ్మయ్యా, బాణం కరెక్ట్గా తగిలింది. ఇక నందిత, నువ్వురా, అసలు డ్రామా ఇప్పుడే మొదలవుతుంది. పిన్ని, మల్లిక నా వదినని, వాళ్ళు మనకి చుట్టాలవుతారని దానికి తెలీదు. నువ్వొచ్చి గబుక్కున వసుంధర అన్నావు. ఇంకోసారి ఆ పేరు దాని ముందెత్తకు. ఆ కుటుంబం నీడ కూడా దాని మీద పడకూడదు. అదేడ్చింది చాలు పిన్ని. మీకు నేను పూర్తిగా చెప్పలేదు కానీ వసుంధర అనే పేరు దాని ఊహలోకి కూడా రానివ్వకు. సరేనా పిన్ని?
వసుంధర ఎవరు? ఆ, ఏం లేదమ్మా, మాకు తెలిసిన ఒక అమ్మాయి. నువ్వు లోపలికెళ్ళమ్మా. అవును మహి, మాకు తెలిసిన అమ్మాయి. నువ్వెళ్ళు. తెలిసిన అమ్మాయి అయితే ఆ అమ్మాయి గురించి నాకెందుకు చెప్పొద్దంటున్నావు? నా నుంచి ఏం దాస్తున్నారు? మల్లిక ఆంటీ వాళ్ళకి మనకి ఉన్న సంబంధం ఏంటి? ఆ, అది కాదు మహి, ఆ వసుంధర ఎవరో మనకెలా తెలుస్తుంది? అయితే ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? చెప్పండి. ఆ కుటుంబానికి మనకి ఏంటి సంబంధం? నేను అతని పక్కన భార్యగా ఎందుకు నిలబడ్డాను? నా మెడలో ఉన్న ఆ తాళి పొట్టేంటి? మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పకండి ప్లీజ్. అమ్మా మహి, మీరు ఆగండి. నా గురించి దాస్తున్న నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. అసలు నేను ఎవరిని? నా చుట్టూ ఏం జరుగుతుందో చెప్పండి. హ్, చెప్తారా లేదా? మహి, ఆ వసుంధర ఎవరో కాదు, నువ్వు. మీ అక్కమ్మా, మీ అక్క. అవును మహి, నువ్వు వసుంధర కవల పిల్లలు. అచ్చం ఒకే పోలికలు. మీ అమ్మ వాళ్ళ అన్నయ్య భార్య మల్లిక, వాళ్ళ కొడుకు ధ్రువ. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనకి మాటలేవు. పైగా ఆ ధ్రువకి అమ్మాయిలు పిచ్చి. మీ అక్కని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. మన కుటుంబానికి వాళ్ళకి గొడవలున్నాయమ్మా. ఆ ధ్రువ మంచివాడు కాదని నేను ఎంత చెప్తున్నా వినకుండా వసుంధర వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ ధ్రువ అసలు రూపం ఏంటో తెలియడానికి వసుంధరకి ఎక్కువ రోజులు పట్టలేదమ్మా. వాడి వేధింపులు తట్టుకోలేక, ఆ ఇంట్లో ఉండలేక మీ అక్క నరక యాతన పడిందమ్మా. ఇక వాడు తన జీవితంలో వద్దు అని నిర్ణయించుకుని వసుంధర నీకు చెప్తే నువ్వు అక్క తీసుకురావడానికి వెళ్ళావు. అని ఈలోపే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో మీ అక్క చనిపోయిందమ్మా. చనిపోయింది మహి. అయ్యో, ఆ ద్రోగాడి వల్ల మీ అక్కే కాదు, నువ్వు కూడా మానసిక క్షోభ అనుభవించావు మహి. మీ అక్క ఏడుస్తుంటే నాతో పాటు నువ్వు కూడా నరకం చూసావమ్మా.
ఆ గొడవల నుండి ఆ గతం నుండి వసుంధర్ని మేము కాపాడుకోలేకపోయావమ్మా. కనీసం నిన్ను దూరంగా ఉంచడానికి నీకు ఏమీ చెప్పకూడదనుకున్నావమ్మా. పోయినక్కని ఏటూ తీసుకురాలేం. ఉన్న నీకైనా న్యాయం చేయాలని నిర్ణయించుకున్నావమ్మా. ఆ కుటుంబం నీడ కూడా నీ మీద పడనీయకూడదనుకున్నావు. నీకు అబద్ధం చెప్పలేదు బహి, నిజం మాత్రమే దాచావు. శాస్త్రం ప్రకారం ఇంటి కోడలొచ్చి మొదట ఫోటో ముందు దీపం వెలిగించాలి. అమ్మా, మీ కోడల్ని పిలవండమ్మా. వసు